సో మొత్తానికి మీరు ఎమ్మెల్సీగా కంటిన్యూ కాబోతున్నారు, పోటీ చేయబోతున్నారు రేపు. ఏమో అందరేమో ఆలేరు మీద ఫోకస్ చేసిండు బాగా ఈ మధ్యకాలంలో అన్న ఒక చర్చ ఉండే. ఆలేరు నేను పుట్టిన నియోజకవర్గం రఘు. ఇప్పుడు మీ ఊరు అక్కడికే వస్తుంది కదా, దానికే వస్తుంది. ఆలేరు నియోజకవర్గం ప్రజలే కాదు, వాళ్ళకు నాకు ప్రోటోకాల్ సిస్టమ్ అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ ఎక్కువ పర్యటిస్తూ ఉంటా, ఎక్కువ చేస్తూ ఉంటా. కానీ ఒకటి 2028లో ఆలేరు కూడా టీఆర్పీ గెలుస్తుంది, డౌట్ ఏం లేదు దాంట్లో. 2028లో సో ఆలేరు కూడా మీ పార్టీనే గెలుస్తుందా? గెలుస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మల్లన్న గారు. ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చాలా చెప్పాలనుకున్నా కానీ నువ్వేం అడగలేదు అప్పుడే అంతే. నేనే అడగలేదు, ఇంకా అడగంది నేను ఎందుకు చెప్పాలని నాకేం బాధ అని ఊరుకుంటా. సో ఎనీవే చూద్దాం మరి ఈ ప్రయాణం ఏ దిశగా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అన్నది. 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక బలమైన విషయం ఏంటంటే మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో మెజారిటీ సెక్షన్ మైనారిటీని డిస్టర్బ్ చేసింది. ఓన్లీ భారతదేశంలోనే మైనారిటీ సెక్షన్ మెజారిటీని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది త్వరలో ఉల్టా అవుతుంది. ఈ దేశం కూడా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. నువ్వు రాసి పెట్టుకోరగు, రెడ్లు వెలమల కమ్మల రాజకీయం ఖతమైపోయింది తెలంగాణ. కానీ ఏదేమైనా ఒకటి నాకు అనిపిస్తున్నది ఏంటంటే రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుపు ఓటమి మీ పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది అని నువ్వు చూసుకో, రాసుకో. మా లెక్క మాకుంది, మా కథ మాకుంది. నువ్వు చూడు ఏం జరుగుతుంది ఎలక్షన్. ఇన్ని రోజులు జరిగిన ఎలక్షన్ కంటే చాలా ఈజీగా ఈ ఎలక్షన్ కొట్టబోతున్నాను. ఇది ఎమ్మెల్సీ. ఎస్. ఎప్పుడు ఉంటుంది ఎలక్షన్? మార్చా? నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు, ఇంకొక 1 year ఉంది మీ పీరియడ్. చాలా ఈజీ కొట్టబోతున్నాం అది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ అంతా చేసేసినాం ఇప్పుడు. ఓకే, చాలా ఈజీ కొట్టేస్తాం మేము. ఇప్పుడు ఈ సర్ మీద మీ అభిప్రాయం ఏంది? ఓట్లు ఏమన్నా అక్రమంగా తొలగించే పరిస్థితి ఏమన్నా కనబడుతున్నదా? ఎన్యూమరేషన్ ఫారాలు, ఐడెంటిటీ కార్డ్స్, పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ అంతా. నేను ఏమంటే ఇప్పుడు ఊళ్ళో ఓ దుర్మార్గుడు గణపతి పూజ చేసుకుంటా కూర్చుండు అనుకుందాం. ఇప్పుడు ఆ దుర్మార్గుడు గణపతి పూజ చేస్తుండు కాబట్టి ఇక మంచిదేనా? ఆయన మారిపోయింది అనుకుందామా? ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్లలో వీడియో ఫుటేజ్ని ధ్వంసం చేస్తుంది. ఎలక్షన్ కమిషనే జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు కదా, ఓకే, ఆయనే పెద్ద దొంగనే. ఆయన గణపతి పూజ చేసినట్టుగా ప్రక్షాళన చేసుకుంటా ఈ కార్యక్రమాలు చేస్తే ఇది ఎవరు నమ్మడు. అర్థమైందా? ఆయన పని కూడా మంచిగానే చేస్తారు, జనం ఏదో నాడు. ఓకే, మంచిగానే చేస్తారు ఆయన పని కూడా. అంటే చట్టాలు ఏం చేయకపోవచ్చు కానీ జనం అయితే చేస్తారు ఖచ్చితంగా. అసలు మొత్తం ఎలక్షన్ వ్యవస్థనే సర్వనాశనం చేసిండు. ఎలక్షన్ వ్యవస్థనే ఒక నిజాయితీ. అసలు ప్రధానమంత్రి, కేంద్ర శాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఎగిరిపోయిండు. తెలుస్తలేదు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ నాశనానికి. ఇప్పుడు ఇదంతా సర్తో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి తీసుకొస్తే ఏం అనుకూలం ఉంటుంది నాకు? తెలంగాణలో బీజేపీకి జాకీలు పెట్టి లేవట్టినా లేవది. జాకీలు తిప్పి మీదకి ఎత్తే కూడా తిట్టుకున్న కూలిపోతుంది, అటో ఇటో ఇరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్లు, బీజేపీ డర్లు ఏముండవు. ప్రజలు ఎట్లా ఓటు కాపాడుకోవాలి, ఓటు పోయే ప్రమాదం ఉంది అనే డిస్కషన్ ఉంది కదా. ఇప్పుడు తమిళనాడులో కూడా చేసిరు కదా సర్రు. ఏది మరి బీజేపీ? ఓకే, ఇక్కడ పనిచేయరు రఘవి, ఇక్కడ పనిచేయ. అది వాళ్ళ స్ట్రాటజీలు అక్కడ పనిచేస్తే కానీ ఇక్కడ పనిచేయ. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ ఓటు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది చేసుకోవాలి కూడా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తీర్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.